హాయ్ అండి, వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఇవాల్టి స్పెషల్ బీరకాయ కోడిగుడ్డు శనగపప్పు కాంబినేషన్లో ఒక టేస్టీ రెసిపీని చేసి చూపిస్తాను. ఎప్పుడు తినే బీరకాయ కర్రీకి బదులు ఇది ట్రై చేయండి, చాలా తృప్తిగా భోంచేస్తారు ఇది చేసిన రోజున. జనరల్గా బీరకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు. ఈ కాంబినేషన్లో ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా చపాతీల్లోకైనా మంచి కాంబినేషన్, అండ్ అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్. అయితే మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేసి చూడండి, నిజంగా చెబుతున్నాను, తిన్న ప్రతి ఒక్కరికి 100% నచ్చుతుంది. అయితే లేట్ చేయకుండా ఈ కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు వీడియోని ఇప్పుడే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అయితే ముందుగా ఇక్కడ ఒక 50 గ్రామ్స్ వరకు శనగపప్పును తీసుకొని చక్కగా 2-3 సార్లు కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కోడిగుడ్లను కూడా నీట్గా వాష్ చేసి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. ఇక్కడ నానిపోయిన శనగపప్పుని కుక్కర్లో వేసుకొని శనగపప్పు మురిగేంత వరకు వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. పప్పు అనేది ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి. ఈలోపు ఒక 1/2 కేజీ వరకు బీరకాయలని తీసుకొని చక్కగా నీట్గా వాష్ చేసి ఇలా పైన ఉన్న చెక్కు మొత్తాన్ని తీసేసుకోవాలండి. తర్వాత మళ్ళీ ఒకసారి కడిగి బీరకాయల్లో చేదేమైనా ఉన్నాయో చెక్ చేసుకొని ఇలా సన్నగా తరుక్కోవాలి. అప్పుడప్పుడు బీరకాయల్లో చేదు బీరకాయలు వస్తూ ఉంటాయండి, అలాంటి వాటిని తీసేయాలి, కర్రీలో వేసుకోకూడదు. ఇక్కడ బీరకాయలన్నీ బాగున్నాయి, ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోవాలి. వీటితో పాటు 2 ఉల్లిపాయలు, 1 టమాటా, 4-5 పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఈ కర్రీలో టమాటాలు ఎక్కువ వేసుకోకూడదండి, 1 టమాటా అయితే బాగుంటుంది, లేదంటే స్కిప్ చేసినా పర్లేదు. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ కోసం స్టవ్ పై బౌల్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఉల్లిపాయలు రంగు మారేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈలోపు ఒక మసాలా పేస్ట్ని రెడీ చేసుకోవాలి. మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం అల్లం, వెల్లుల్లి, కొబ్బరి వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ మసాలా పేస్ట్ని 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా ఈ మసాలా వేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి, అలాగే మంచి గ్రేవీగా కూడా ఉంటుంది. దీన్ని 1 స్పూన్ వరకు వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని టమాటాలు కొద్దిగా మెత్తపడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా టమాటాలు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇలా బీరకాయలన్నీ వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని కూడా వేసుకోవాలి. ఈ బీరకాయ అనేది కొద్దిగా తీపిగా ఉంటుంది కాబట్టి కారం కొద్దిగా ఎక్కువ ఉంటే కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఇలా ఈ ఉప్పు, కారం, పసుపు ఈ బీరకాయ ముక్కలకు పట్టేలాగా ఇలా అంతా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈలోపు మనం ఉడికించుకున్న శనగపప్పు కూడా చక్కగా ఇలా ఉడికిపోతుందండి. పప్పు అనేది ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు, ఇలా కొద్దిగా పలుకుంటే సరిపోతుందండి. ఒక 60% ఉడికితే సరిపోతుంది. చూడండి, ఈలోపు కర్రీలో కూడా కొద్దిగా వాటర్ వస్తున్నాయి కదా, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న శనగపప్పును కూడా వాటర్తో పాటు వేసేసుకోవాలి. చూడండి, ఇలా అంతా వేసుకొని బీరకాయ ముక్కలు, శనగపప్పు మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా కలిపి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇలా అన్ని 1 బై 1 వేస్తూ ఉడికించుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ లోపు కోడిగుడ్డు కూడా చక్కగా ఇలా ఉడికిపోయి ఉంటాయండి. వాటిపై ఉన్న షెల్ మొత్తం తీసేసి ఘాట్లు పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, కర్రీ ఇలా ఉడికింది కదా, ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని అంతా కలుపుకోవాలి, లేదంటే మీ గ్రేవీకి తగ్గట్టు వేసుకోవచ్చండి. ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు వేసాను. ఇలా అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకుంటూ ఉండాలండి. ఒక 10 నిమిషాల తర్వాత కర్రీ ఇలా ఉడికింది కదా, ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసి గుడ్లు విరిగిపోకుండా ఇలా నెమ్మదిగా చూసుకొని కలుపుకోవాలండి. ఈ కర్రీ ఫ్లేవర్ మొత్తం ఈ గుడ్లకు పట్టేలాగా ఇలా అంతా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి కర్రీ ఆవిరి మొత్తం కర్రీలోనే పడేలా చూసుకోవాలి. ఈ కర్రీ అని కాదు, ఏ కర్రీలో అనే అలానే చేయాలి, చాలా రుచిగా ఉంటుంది. చూడండి, చివరగా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి అంతా కలిసేలాగా ఇలా నెమ్మదిగా ఒకసారి కలిపేసి కూర కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి, ఇలా ఉంటే సరిపోతుంది. కూర కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్ గ్రేవీ అవుతుంది. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది.
ఇప్పుడు మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు ఉడికించేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోవాలి. చూడండి మన కర్రీ అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి. ఎప్పుడు తినే బీరకాయ కర్రీకి బదులు ఇది ట్రై చేయండి. చాలా తృప్తిగా భోంచేస్తారు. ఇది చేసిన రోజున పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది వేడి వేడి రైస్లోకి చపాతీల్లోకి చాలా బాగుంటుంది. బీరకాయ కోడిగుడ్లు శనగపప్పు మంచి కాంబినేషన్. అండ్ అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన నీలూస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి. చూడండి, చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.